హాయ్ అండి, ఈరోజు మనం సొరకాయతో ఎంతో టేస్టీ అయిన సొరకాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దామండి. 5 నిమిషాల్లో సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం. ముందుగానే కందిపప్పుని నానేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కొంచెం లేత సొరకాయ ముక్కలు తీసుకున్నానండి. ఈ సొరకాయ ముక్కలు కొంచెం లేతగా ఉన్నదైతే టేస్ట్ బాగుంటుంది పప్పులోకి. టమాటో వేసుకుందాం, కొద్దిగా పసుపు, ఇందులో మిర్చి పేస్ట్ వేసుకుందామండి. నేను కారం వేయట్లేదు, ఎర్రకారము. ఈ పప్పులోకి ఇలా పచ్చికారం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం మిర్చి పేస్ట్ వేసేటప్పుడు ఒక చిటికెడు నేను వాము వేసుకున్నానండి. మనం పప్పు తినేటప్పుడు కొంచెం గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది కదా, అది రాకుండా చిటికెడు వాము వేసుకొని పప్పు వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాం. ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర ఇందులో ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పండు గుజ్జు అన్ని కుక్కర్లో వేసుకుంటే 5 నిమిషాల్లో మన సొరకాయ పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫైనల్గా మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకోవాలి పప్పుని. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం స్మాష్ చేసేస్తాము. ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపు పెట్టేసుకుందాం. తాలింపులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం వెల్లిపాయలు వేసుకుందాం, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పప్పులో వేసేద్దాం. పప్పులో ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదండి. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు వేసేద్దాం. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేద్దాం. 5 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది ఇది. ఫైనల్గా మన సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రైస్లో కానీ రోటీలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.